గత 50 సంవత్సరాలుగా పులివెందులు కావచ్చు, కడపలో కావచ్చు, మరి గత 5 సంవత్సరాలుగా రాష్ట్రాన్ని ఎవరు బెదిరించారు, ఎవరు దాడులు చేశారు అని క్లియర్గా తెలుస్తుంది. ప్రతిపక్షం హోదా కూడా లేని వారు కూడా డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారు. మేము ఎవరిని రెచ్చగొట్టలేదు. ఈ సంవత్సరం పరిపాలనలో మేము ఆల్రెడీ తొలడుగు సుపరిపాలన చేశాం. ఇప్పుడు మళ్ళా ప్రచారంలోకి వెళ్ళి మాకు ఓటేయండి, మేము ఈ సంక్షేమ పథకాలు ఇచ్చాం, మరి మీ పిల్లలు ఉద్యోగాల కోసం పరిశ్రమలు తీసుకొస్తున్నాం, రాష్ట్రం అంతా ఈరోజు అభివృద్ధిలో పరుగులు పెడుతుంది, మాకు ఓటేయండి అనేది మేము క్లియర్ కట్గా ఇంటింటికి కాడికి వెళ్ళి ఓటు అడుగుతున్నాం. ఫ్రీగా నామినేషన్స్ జరిగాయి. వైసీపీ వాళ్ళు వేశారు, కాంగ్రెస్ వాళ్ళు వేశారు, టీడీపీ వాళ్ళు వేసాం, అందరం ఎలక్షన్ గత 5 ఏళ్లలో లోకల్ బాడీ ఎన్నికలు జరిగినప్పుడు ఏ విధంగా ఏకగ్రీవం చేసుకున్నారు? బెదిరించి, కొట్టి, చంపి. మేము అలా ఏం చేయలేదే. రోజు ప్రజాస్వామ్యబద్ధంగా మేము ఎన్నికలు నడుపుతున్నాం. వాళ్ళకి అర్థం అయిపోయింది, వాళ్ళ వైసీపీ పార్టీ క్లోజ్, పులివెందుల్లో కూడా క్లోజ్ అన్న విషయం క్లారిటీగా వాళ్ళకి అర్థం అయిపోయి ఈ రోజు రోడ్ ర్యాలీలు చేస్తారు, గవర్నర్ దగ్గరికి వెళ్తారు. మరి టీడీపీ వాళ్ళు దాడులు, ఎవరు టీడీపీ వాళ్ళు దాడులు చేశారండి? వైసీపీ పార్టీ నుంచి మేము చేస్తున్న అభివృద్ధి చూసి వైసీపీ వాళ్ళు మా తెలుగుదేశం పార్టీలోకి వస్తే వాళ్ళు ఫోన్లో బెదిరించిన ఫోన్ కాల్స్ కూడా మీకు ప్రత్యక్షంగా బీటెక్ రవి గారు చూపించారు. రమేష్ యాదవ్ గారు ఎవరు రెచ్చగొట్టారండి? మరి ఎవరు? వాళ్లే రెచ్చగొట్టుకొని ఏదో విధంగా ఎలక్షన్ బైకాట్ చేయాలని ఆలోచనలో ఉన్నారు. వాళ్ళకి అర్థమైపోయింది, పార్టీ అయిపోయింది, వైసీపీ మనం పులివెందుల్లో ఓడిపోతున్నాం అనే విషయం వాళ్ళకి క్లారిటీగా అర్థమయ్యి ఈ రోజు చీప్ పాలిటిక్స్ చేస్తున్నారు.